హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. గుమగుమలాడే చికెన్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేసుకున్నారంటే మీరు లొట్టలు వేసుకొని మరీ తింటారండి. చూసారు కదా చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా. చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి, ఉప్పు వేసుకొని దాంట్లోకి కారం, అల్లం, ఉప్పు, మసాలా, పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం సో ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం, మిక్స్ చేసుకుందామండి బాగా. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది. సో పెరుగు కూడా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీలోకి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ బాండి పెట్టానండి, ఆయిల్ వేసాను, వేడెక్కింది. ఫస్ట్ జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు ఫ్రై అయిపోయాక నెక్స్ట్ టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకుంటే ముందుగానే ఫ్రై అయిపోతాయి చక్కగా అవి. ఇదంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చేసుకుందాం. సో చూసారు కదా టమాటాలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే చూసారు కదండి ఎలా వాటర్ అందులో నుంచి ఊరిపోయిందో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. ఇందాక కొంచెం కారం వేసుకున్నాం కదా, దానికి తోడుగా ఇంకా కొంచెం కారం వేసుకొని ఒక 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేద్దాం. చూసారు కదండి చికెన్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం లివర్ అది పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది. ముందుగానే వేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఎంత ఎర్రగా చక్కగా ముక్క కూడా ఉడికిపోయిందండి. ఈ గ్రేవీతోనే మనకి అన్నం చక్కగా కలుస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి చికెన్ ముక్క అయితే మంచిగా ఉడికిపోయిందండి. గ్రేవీ కూడా మరీ ఎక్కువగా లేదండి, వాటర్ కంటెంట్ అనేది తీసుకోలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.